బాపు కేసీఆర్ గారిని చూసి నిలబడగలుగుతున్నా. కేసీఆర్ గారా బాపు కేసీఆర్ గారు? బాపు కేసీఆర్ గారు. కేసీఆర్ కి బాపు కేసీఆర్ తేడా ఏందక్క? బాపు కేసీఆర్ అంటే గాంధీ మహాత్ముడిని బాపూజీ అని పిలుచుకుంటాం. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాబట్టి, తెలంగాణకు స్వతంత్రం తీసుకొచ్చింది కేసీఆర్ కాబట్టి బాపు కేసీఆర్ అని పిలుచుకుంటున్నాం. సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మీరు ఏ రకంగా ఉన్నారు, రాష్ట్ర ప్రజల పరిస్థితులు ఎట్లున్నాయి అని అంటే పవన్ గౌడ్ గారు ఏం చెప్తారు? మేము అంటే అడుగడుగున నిర్బంధాలతోటి, అడుగడుగున సంఖ్యలు వేసుకుంటా, ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ అనగదొక్కుంటా ఒక ఎమర్జెన్సీ పాలనలో ఉన్నాము. ప్రజలు మాత్రం మోసాలకు, అరాచకాలకు, అన్యాయాలకు గురవుకుంటా ఒక నెల రోజులలోనే ఒక పంటను ఎండబెట్టిండు రేవంత్ రెడ్డి అనేటైనా, రైతులకు అన్యాయం చేసిండు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లా కూలింది, వంగింది, అది ఇది అని చెప్పేసిండు. అది జనాలు నమ్ముతలేరు అనేది చెప్పేసి మళ్ళీ ఆ పంపుల నుంచెల్లే నీళ్ళు తీసుకొచ్చి ప్రాజెక్టులు నింపిండు. అట్లున్నది. ప్రజలకు ఏది నిజాలు ఏది అబద్ధాలు అనేది తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, ఈ అరాచకపు పాలన వద్దు. నిర్బంధాలు సంఖ్యలు అంటే నాకు అర్థం కాలేదు. ఎక్కడున్నాయి నిర్బంధాలు? ఎక్కడ చూసి ప్రశ్నిస్తున్న జర్నలిస్టు సోదరుల మీద నిర్బంధాలు జరుగుతున్నాయి, కేసులు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. జర్నలిస్టు శంకర్ మీద దాడి జరిగింది, సరిత విజయల మీద దాడి జరిగింది, జర్నలిస్ట్ రంజిత్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెడుతున్నారు. జర్నలిస్టులనే కాదు, సోషల్ మీడియా మాధ్యమాలలో ఏదైతే ఉన్నదో సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు. మరి ఆ రకంగా చూస్తే మీరు ఈ పార్టీకి 100 సార్లు జైలుకి పోయి రావాలి, మీరు ఒకసారి కూడా పోయిన సందర్భాలు లేవు కదా? లేవు, అంటే చూస్తున్నారు, ఓకే, టైం కోసం చూస్తున్నట్టున్నది. పోవాలి. ఇంకా నమ్మకం ఉందా ఎన్నటికైనా జైలుకు ఈ ప్రభుత్వం పంపిస్తుందని? అంటే జైలు పోతే హైపెక్ వస్తా అని ఫోన్ల ద్వారా కొంచెం ఫోన్స్ చేసి బెదిరించడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంతే. అంటే చంపేస్తాము, బట్టలు లేకుండా తెలంగాణ మొత్తం తిప్పుతాము, ఏమనుకుంటున్నావు, ఏం ధైర్యం చూసుకొని నువ్వు ఇట్లా ప్రశ్నిస్తున్నావు, బెదిరింపు వస్తుంటుంది. చాలా బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. అవసరం అనిపించలేదా? నాకెందుకు ఇవన్నీ అవసరమా అని ఎప్పుడు అనిపించలేదా? నాకెందుకు అవసరమా అనుకుంటే తెలంగాణ రాకపోతుండే కదా కేసీఆర్ గారు. నాకెందుకు అవసరం అనుకుంటే దేశానికి స్వాతంత్రం రాకపోతుండే కదా. నేను నాకెందుకు అవసరం అని ఎందుకు అనుకోవాలి? నా తెలంగాణ ప్రజలు బాధపడుతుంటే నాకెందుకు అవసరం అనుకోవడం సమంజసం కాదు కదా. రైతన్నలు బాధపడుతుంటే వాళ్ళు నాకెందుకు ఒక రైతు బిడ్డగా అనేసి అనుకోవడం సమంజసం కాదు కదా. మహిళలు ఏదైతే ఇచ్చిండో హామీలను, ఆ హామీలను నెరవేర్చకుండా మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఫ్రీ బస్సులు పెట్టి బస్సుల శాతాన్ని పెంచకుండా ఏ విధంగా దిగజారుస్తున్నాడో, ఏ విధంగా వాళ్ళను మంచిది కాదు అని చెప్పట్లేదు, బస్సుల శాతాన్ని పెంచట్లేదు, బస్సులను పెంచకుండా వాళ్ళను సీట్లు లేకుండా ఏం చేస్తున్నాడో మనం మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాం, సామాజిక మాధ్యమాలలో. అంటే మహిళల్ని రాబోయే రోజుల్లో మేము కోటీశ్వరులను చేయడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మీరేమో అట్లా మాట్లాడతారా? ప్రతి మహిళకు సంవత్సర కాలం అవుతుంది, నేను వస్తా 2500 ఇస్తా అన్నాడు. ప్రతి మహిళకు 30,000 రూపాయలు బ్యాక్ ఉన్నాడు. 30,000 రూపాయలు మా మహిళల ముఖ్యమంత్రి గారు అప్పున్నట్టే కదా, ఆయననే చెప్పిండు కదా. నేను వస్తా, అత్తలకు పెన్షన్ వచ్చినా కూడా కోడన్లకు నెల 2,500 ఇస్తా అని చెప్పిండు. గవర్నమెంట్ ఉద్యోగులకు పడ్డట్టుగా జీతాలు టంగ్ మని పడతాయి అని చెప్పిండు. ఎవరికన్నా పడ్డాయా? 2,500 రూపాయలు 12 నెలలలో 30,000 రూపాయలు ప్రతి మహిళకు, తెలంగాణ మహిళకు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. 100 రోజులే చెప్పిండు కదా. 100 అయిపోయింది, 200 అయిపోయింది, 300 అయిపోయింది కదా. సంవత్సరం కూడా అయిపోతుంది కదా, సంవత్సరికం చేసుకుంటున్నారు కదా. హంగులతోటి ఆర్భాటాలతోటి ప్రజలను పిలుసుకొని సంవత్సరికాలు చేసుకుంటున్నారు. ప్రజల దగ్గరికి పోయి కాదు, ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పాలన బాగుంది అని పాలాభిషేకాలు చేయట్లేదు. ఏ ఎమ్మెల్యే కూడా, ఏ నేత కూడా వాళ్ళ గ్రామానికి కానీ వాళ్ళ సొంత నియోజకవర్గాలకు కానీ పోయి ఉత్సవాలు చేసుకున్నది లేదు. ఎందుకు పోతలేరు? భయపడి పోతలేరు. అక్క, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఎక్కడ కరువు కాటకాలు రానట్టు, లేదంటే రైతుల ఆత్మహత్యలు జరగనట్టు, రైతులకు ఇబ్బంది జరగనట్టు మనం చూసినాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోనే ఏదో కరువు కాటకాలు మొత్తం రాష్ట్రాన్ని చుట్టుముట్టేసినట్టు, మన రైతులు చచ్చిపోతున్నట్టు ఈ రకంగా ప్రచారం అయింది. అంటే ఇది నిజంగా వాస్తవ పరిస్థితులా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పెట్టుకున్న కరువు అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవం ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే జరుగుతుందో అదే ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నది కాదు. కేసీఆర్ గారి పాలనల 2014 నుంచి మొన్నటి వరకు కూడా ఎవరు కూడా లేదు, నీళ్లు లేవు, కరెంట్ వస్తలేదు అనే మాట వినబడకుండా పాలించిండు తెలంగాణ రాష్ట్రాన్ని. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే నీళ్ళెందుకు బంద్ అయినాయి, కరెంట్ ఎందుకు బంద్ అయింది
చెప్పండి, రైతు బంద్ ఎందుకు బంద్ అయింది? కరోనా లాంటి సంక్షోభ కాలంలో కూడా కేసీఆర్ గారు రైతు బంధును బంద్ పెట్టలే. రైతు బంధు పెడితే వ్యవసాయం మళ్ళా ఆంధ్ర వాళ్ళు ఏమన్నారు, తెలంగాణల దండగా వ్యవసాయము అని చెప్పిండ్రు. అదే ఒక సందర్భంలో అదే నానుడి ముందు పడుతుందేమో అనేసి కరోనా లాంటి సంక్షోభం ఉన్నా కూడా, ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా రైతు బంధును ఎక్కడా ఆపలేదు. రైతును రాజును చేసిండు, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ చేసిండు. రైతు బంధు ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? నిజమైన రైతులకు ఇస్తే కదా. దాని పేరే రైతు బంధు అని పెట్టినప్పుడు 100 ఎకరాలు ఉన్న దళారులకు ఇవ్వడం వెనుక ఎట్లా, దీనికి ఎట్లా సంకేతం? ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నాయా, 200 ఎకరాలు ఉన్నాయా, 300 ఎకరాలు ఉన్నాయా కాదు. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నాయని సాగు చేస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎంత గ్రోత్ పెరుగుతుంది, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అని ఇచ్చిండ్రు. కానీ వీళ్ళు ఏంటంటే తప్పుడు ప్రచారాలు చేసిండ్రు. 100 ఎకరాలు ఉన్నోళ్ళు ఉంటారు, 200 ఎకరాలు ఉన్నోళ్ళు ఉంటారు, 2 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఉంటారు. అందరికీ లాభం జరిగింది కదా, లాభం లేనిది ఎవరికి లేదు కదా. కేసీఆర్ గారు సబ్బండ వర్గాలకు ఈ 10 ఏళ్లలో సంపూర్ణమైన న్యాయం చేయగలిగితే ఓడిపోవడమే కష్టం అనుకునే పరిస్థితులలో ఒక్కొక్క ఎమ్మెల్యేలు దాదాపు 40, 50 వేల, 60 వేల మెజార్టీతో గెలిచిర్రు అని అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉంటే ఆ రకంగా ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు, కేసీఆర్ గారి మీద వ్యతిరేకత లేదు. వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు, కేసీఆర్ గారి మీద వ్యతిరేకత. ఎట్లా ఓడిపోయినామంటే మేము చెప్పింది, మేము చేసింది చెప్పుకోలేక ఓడిపోయినాము. మా ఎమ్మెల్యేలు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కొంచెం కష్టపడడంలో వెనుకబడ్డారు, అదైతే నిజము. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటాయనే తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుక్కుంటా వీళ్ళు అది చేసిండ్రు, వీళ్ళు ఇది చేసిండ్రు, అప్పుల పాలు చేసిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని, కాళేశ్వరం కట్టిండ్రు, అది ఎందుకు పనికిరాదు అనేసి కొన్ని అవాస్తవాలను జనాలలోకి ఇంజెక్ట్ చేసిండు. అవి వాస్తవాలు అనుకొని జనాలు నమ్మి ఓటేసిండ్రు. ఓటేయంగానే వాళ్ళకి తెలిసిపోయింది. నెల రోజులలోనే వాళ్ళు నిజాలేంటి అబద్ధాలేంటి అనేది గ్రహించిండ్రు, వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక నెల రోజులలో వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏదీ లేదు. వచ్చిందా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత తీసుకొచ్చింది? వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన వ్యతిరేకత కాదు, ప్రజలలో వచ్చిన వ్యతిరేకత. ప్రజలు ఏ విధంగా వస్తున్నారు, మూసి హైడ్రా అని ఎన్ని డ్రామాలు చేసి ఈ కూల్చడం ఏంది? కూల్చడమా? నిర్మాణం చేయడం కదా అభివృద్ధి అంటే. కూల్చడమే పరమావధిగా పెట్టుకున్నాడు. వాళ్ళకి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్లలో ఆల్రెడీ వాళ్ళను రీప్లేస్ చేసిన తర్వాతే కూలుస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు రీప్లేస్ ఎవరికి చేసిండ్రు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రీప్లేస్ చేసిండ్రా, తిరుపతి రెడ్డికి రీప్లేస్ చేసిండ్రా, కొండాల రెడ్డికి రీప్లేస్ చేసిండ్రా? ఎవరికి చేస్తున్నారు? పెద్ద పెద్ద నాయకుల ఇండ్లు బఫర్ జోన్ల లేవా, FTL లేవా? సామాన్యులే మధ్యతరగతి వాళ్ళ ఇండ్లే బఫర్ జోన్ల FTNలు ఉన్నాయా? మూసీ సుందరీకరణ పేరుతోటి ఎంతమంది ఇండ్లను కూర్చున్నావు? హైడ్రా పేరుతోటి ఎంతమందిని ఆగం చేసినావు? రంగనాథ్ ఇండ్లు ఎక్కడుంది? బఫర్ జోన్లు ఉందా, FTL ఉందా, చెరువులు ఉందా? ఎక్కడుంది? రంగనాథ్ ఇండ్లను ఎందుకు కూర్చోట్లేదు? అంటే పెద్దోడికి ఎక్క లెక్క, పేదోడికి ఒక లెక్కన? ప్రజాప్రభుత్వం కదా, ప్రజా పరిపాలన అన్నావు కదా, ప్రజల కోసమే వస్తున్నా అని చెప్పినావు కదా, ప్రగల్భాలు ఎన్నో వలికినావు కదా. వచ్చిన తర్వాత ప్రజలను ఎంత మానసికంగా కుంగదీస్తున్నావు? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసిండు రేవంత్ రెడ్డి అనేటైనే. పెట్టుబడులు పోయినాయి. ఏం చేస్తున్నాడు? ఏం తీసుకొస్తున్నాడు? ఎక్కడ పోతున్నాడు? 30 సార్లు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాడు తప్ప 30 రూపాయలు కూడా తీసుకొచ్చింది లేదు. ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? చేయందే మేము ప్రజాపాలన నడిపిస్తున్నాము, 100 రోజులు అన్ని అమలు చేసినామని అంటున్నారు, 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటున్నారు, మహిళల్ని రాబోయే రోజుల్లో కోటీశ్వరులను చేస్తామంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేయమనే నమ్మకంతో ఉన్నారంటారా? ఇప్పుడు 6 హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలను ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఈ 6 గ్యారంటీలల్లా ఎన్ని గ్యారంటీలను, ఎన్ని హామీలను నెరవేర్చిండ్రు? ఒక ఫ్రీ బస్సు తప్ప మహిళలకు ఇచ్చింది శూన్యం. మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, కౌలుదారులకు, విద్యార్థులకు ఎన్ని మోసాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? 420 హామీలు. ఒక్క నిమిషం, మీరు ఆ ఫైల్ పట్టుకొని తిరుగుతున్నారు ఎక్కడికి పోయినా కూడా. ఇదే కదా, ఇన్ని హామీలు ఇచ్చిండు. ఈ ఇన్ని హామీలల్లా రైతు భరోసాల ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పిండు. ఎవరికన్నా ఇచ్చిండా ఇంతవరకు? ఈ హామీ నెరవేర్చిండా? ఎవరికైనా వ్యవసాయ కూలీలకు నెలకు 12,000 ఇస్తా అని చెప్పిండు. ఎవరికైనా ఇచ్చిండా? వరి పంటలకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు. 8 కోట్ల క్వింటాల్ల ధాన్యం పండింది. దాంట్లో కొంతమంది మధ్యతరగతి వాళ్ళు తినడానికో దానికో దీనికో ఉంచుకుంటారు 1 కోటి క్వింటాల్ల ధాన్యాన్ని. 7 కోట్ల క్వింటాల్ల ధాన్యం పండింది.
7 కోట్లు ఇంటూ 500 బోనస్ 35,000 కోట్లు అయితే ఓకే 20-30 కోట్లను విడుదల చేసి ఈ 35,000 కోట్ల బోనస్ ఇచ్చినామని ఎట్లా చెప్తారండి? ఏమిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏ రైతుకి ఇచ్చింది? స్థాయిలో రైతుల అకౌంట్లో 500 బోనస్ అయితే పోలేదండి. అసలు పూర్తి స్థాయి కాదు, పావుల వంతు బోనస్ కూడా ఎవరి అకౌంట్లో ఇంతవరకు పడలేదు. రైతు బంధు ఎక్కడా? నువ్వు చెప్పలేదు కదా రైతు బంధును బంధు పెట్టి నేను ఇవి చేస్తా అని. కేసీఆర్ ఇచ్చే రైతు బంధు బిచ్చం వద్దు, నేనొస్తా, రైతు భరోసా ఇస్తా, 15,000 ఇస్తా, 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తా అని చెప్పినావు కదా. వానాకాలం ఎగ్గొడుతివి, యాసంగి ఆల్రెడీ నాట్లు పడుతున్నాయి, ఇప్పటి వరకు కూడా అత్తా పత్తా లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, దాని మీద ఊసే లేదు, దాని మీద ఊసు లేదు, దాని మీద మాట లేదు. మళ్ళీ విజయోత్సవాలలో రైతు పండుగలను చేసుకుంటున్నాడు.